ఇచ్చినారు. ఎందుకు వద్దన్నారు మంత్రి పదవి? నాకొక్కటే అప్పట్లో నాకెందుకో బాగా మైండ్లో ఒక స్ట్రాంగ్గా ఇదైనటువంటి స్టోర్ అయినటువంటిది ఏమంటే, అప్పుడు మామూలుగా ఒకటి చెప్పేవాళ్ళు, ఒక్కసారి మంత్రి అయితే గణనాథ, ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ అని. ఓకే ఓకే, మంత్రి అయితే ఓడిపోతాం కాబట్టి మనం మంత్రి పదవి వద్దు, స్టెబిలైజ్ చేసుకుందాం, ఇంకా మనకు వయస్సుంది, ఇంకా సుదీర్ఘమైనటువంటిది, ఏమంతది ఎక్కడ పోతుంది అనేటువంటి దాంతో నేను వద్దనుకున్నాను. నేను సరే ఇచ్చినారు. మళ్ళీ 94 ఎలక్షన్స్లో నేను అనుకున్నట్టే ఓడిపోయినా. ఎంతో చేసిన ఆ రోజు రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో జరిగినంత హౌసింగ్ కానీ, మిగిలిన డెవలప్మెంట్ కానీ, చెరువుల నిర్మాణం కానీ ఎక్కడా జరగలేదు. అయినా ఓడిపోవడం జరిగింది. అదొక భయంకరమైన. ఎన్టీ రామారావు గారి పక్కనే హిందూపురే కదా, హిందూపురే ఆ ప్రభావం ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. దాన్ని ఆ ఎలక్షన్ మాట్లాడుకోవాలంటే ఒక గంట మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఎంత ఖర్చు అయింది? మంత్రికి ఎంత ఖర్చు పెట్టారు? అప్పుడు కూడా ఒక 15-16 లక్షలు ఖర్చు అయింది. డబ్బులతో ఎప్పుడు మేము చేయలేదు. నాకు మడకసిరిలో నేను చేసిన ఎలక్షన్స్లో ఇంతవరకు నన్ను వచ్చి డబ్బు అడిగిన వాడు లేడు. నేను జనాన్ని డబ్బులు ఇచ్చింది లేదు మడకసిరి వరకు. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. నేను 4 సార్లు కంటెస్ట్ చేసినా, వేరే వాళ్ళు నిలబెట్టినా, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసినా, సొసైటీ ఏ ఎలక్షన్స్ చేసినా నేను డబ్బు ఖర్చులకి ఎంతో అవసరం. నేను ఇచ్చింది తీసుకెళ్ళినారు. కొన్ని గ్రామాల్లో అయితే నేను ఇచ్చి వద్దులే మేమే చేసుకుంటామన్నారు. దట్ వాజ్ ద బాండేజ్ ఐ హ్యాడ్ విత్ ద పీపుల్. అది ఒక కళ్యాణదుర్గంలో అక్కడ తప్పని పరిస్థితుల్లో నేను కూడా మనసు చంపుకొని వీళ్ళై ఒకసారి అది డబ్బు డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. కానీ నెవర్, ఈవెన్ పెనగొండలో కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు ఐ నెవర్ డిస్ట్రిబ్యూటెడ్ మనీ.